హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ అందరికీ చెప్పా కదా, మా మమ్మీ బిర్యానీ చేసింది, చాలా ఎక్కువ చేసేసింది. మీరన్నా చెప్పండి, చాలా ఎక్కువ చేయకుండా కొంచెం కొంచెం పెట్టండి అని చెప్పి. సరే అని చెప్పి ఇవాళ మా మమ్మీ వెజిటేబుల్ రైస్, నాటుకోడి చికెన్, ఇంకా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసింది ఫ్రెండ్ నా కోసం. రేపు నేను కాలేజ్కి వెళ్ళిపోతానని చెప్పి. సరే అని చెప్పి ఇంకా గోంగూర కూడా చేసింది. సరే అని చెప్పి ఎట్లా వండిందా అని టేస్ట్ చేద్దామని ప్లేట్లో పెట్టుకుని తినడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. గోంగూర వాస్ టూ యమ్మీ. రైస్ కూడా చాలా బాగుంది. లెగ్ పీస్ ఈజ్ మై ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్లీ యమ్మీగా ఉండాలి. నాటుకోడి చికెన్ ఏదో తిని చూద్దామని వేసుకున్నా ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, నాటుకోడి చికెన్ ఎట్టు ఉండాలంటే, ఎంత యమ్మీగా ఉండాలంటే, ఎంత టేస్టీగా ఉండాలంటే దాన్ని మీరు తింటే ఇంకోసారి ముట్టుకొని కూడా ముట్టుకోరు ఫ్రెండ్స్. కాకరకాయ చేదుని కంపేర్ చేసి దాని చేదుని కంపేర్ చేస్తే ఇంకా కాకరకాయ మీకు చాలా తక్కువ చేదుగా అనిపిస్తుంది. అది లిటరలీ మాడిపోయింది ఫ్రెండ్స్. మాడిపోయిన కూరలు పెడుతుంది మా మమ్మీ నాకు. ఏంటి ఫ్రెండ్స్ నాకు బాధలు చెప్పండి మీరన్నా.